నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్ననింద్రకొలంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు పర్యవేక్షణలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం. చంద్రబాబు జన్మదినోత్సవ సందర్భంగా ఈ నెల 20న మాగంటి కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరంలో పాల్గొని జయప్రదం చేయండి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించిన కూటమి నాయకులు మున్సిపల్ కమిషనర్ ఎస్ బాబు. దారిలో వెళ్తూ పనులు పరిశీలించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో వస్తున్న కుట్రపూరిత అసత్య ప్రచారాలను ఖండించిన నియోజకవర్గ జన సైనికులు. రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా నాయకులు డిమాండ్. నిడమరు మండలం చిన్ననింద్రకొలను హైస్కూల్ ఆవరణ శనివారం ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు పర్యవేక్షణలో మెగా ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించారు. విజయవాడకు చెందిన అక్కినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ క్యాంపులో ప్రముఖ వైద్య నిపుణులు, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, ఆయుర్వేద, చర్మ వ్యాధులు, పిల్లల ఆరోగ్య సమస్యలు వంటి విభాగాల్లో ప్రముఖ వైద్యులు సేవలు అందించారు. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, హిమోగ్లోబిన్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడమే కాకుండా అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసి ప్రజల ఆరోగ్య భద్రతకు తోడ్పడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరవేయాలనే లక్ష్యంతో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ ప్రవల్లిక మాట్లాడుతూ విజయవాడ అక్కినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి సహకరించిన ఎమ్మెల్యే ధర్మరాజు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రుద్రరాజు కొండరాజు, పెదనింద్రకొలను సొసైటీ చైర్మన్ కందులపాటి సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అక్కినేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పత్తేపురం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వివిధ రకాల డిసీజెస్ని అలాగే వ్యాధులను కూడా వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా, అంటే ఈ పల్లెటూరు కాబట్టి ఇక్కడ దూరంగా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇటు తాడేపల్లిగూడెం కానీ, భీమవరం కానీ, ఏలూరు కానీ వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ రోజున అన్ని పరీక్షలు జరిగి వాళ్ళకి ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఉచితంగా కూడా మందులు ఇవ్వటం, అలాగే అంటే ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రజలందరినీ కూడా మమేకం చేసి ఇక్కడ వాలంటరీగా అందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయటం, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించే ఉద్దేశంలో ఈరోజు అక్కినేని హాస్పిటల్స్ వారు ఇక్కడికి రావటం, వాళ్ళందరికీ కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గం తరఫున అభినందనల్ని తెలియజేస్తూ ఈరోజు ప్రతి నెల 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో జరపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అందరికీ కూడా ప్రతి గ్రామంలో కూడా చెత్త సేకరించే విధంగా ట్రైసైకిల్స్ని కూడా అందించడం జరిగింది. ఆల్రెడీ మనకి ఈ రోజున వనాలు అంటే చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా, దాని ద్వారా పర్యావరణాన్ని, నీటిని కూడా సమృద్ధిగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని కూడా పెంచే విధంగా అనేక కార్యక్రమాలని ఈ నియోజకవర్గంలో ముందుకు తీసుకువెళ్తున్నాం. మనం కూడా ప్రజలందరూ కూడా ఈ అన్నిటిని కూడా మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకుంటూ, అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా ఒక థీమ్ ప్రకారం ముందుకు తీసుకువెళ్తున్నాం. దాంట్లో కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి
మన పరిసరాలన్నింటిని కూడా శుభ్రంగా ఉంచుకుని అలాగే పచ్చదనంతో ఉంచుకుంటే మనకి పర్యావరణంతో పాటు ప్రజల యొక్క ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటుందనే ఒక వినూతన కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని మీడియా మిత్రులు అందరికీ కూడా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. విజయవాడ అక్కినేని హాస్పిటల్ వారు పశ్చిమ గోదావరి జిల్లా గడమూరు మండలం పత్యాపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి వందలాది మంది పేషెంట్లు వచ్చి శిబిరాన్ని ఉపయోగించుకున్నారు. అక్కడి నుంచి వివిధ డాక్టర్స్, అన్ని శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్స్ 8 మంది డాక్టర్లు వచ్చి ప్రజలందరికీ సేవలు అందించారు. గ్రామంలో ఈ ఉచిత క్యాంపు చాలా బాగా జరిగింది. గ్రామ ప్రజల తరపున అక్కినేని హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ క్యాంపుని గ్రామస్తులందరూ కూడా వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్స్ వచ్చారు. అంచేత అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అధునాతన వైద్యాన్ని గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరికీ అందుబాటు చేయాలనే ఉద్దేశంలో విజయవాడలోని అక్కినేని విమెన్స్ హాస్పిటల్ పత్తేపురం అనే గ్రామంలో మెడికల్ క్యాంప్ గ్రామీణ ప్రాంతాల్లో మొదటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చిమట్ల ధర్మరాజు కూడా మాకు పూర్తిగా సహకరించారు. ఈ మెడికల్ క్యాంప్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి గ్రామంలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న 8 ఊర్ల ప్రజలు కూడా మాకు పూర్తిగా సహకరించారు. ఈ మెడికల్ క్యాంప్లో గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, పీడియాట్రిషియన్, న్యూరాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్, అలోపతికి సంబంధించిన 6 డాక్టర్లు, ఆయుర్వేద విభాగం నుంచి నేను ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు చాలా బాగా అటెండ్ అయ్యారు. ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేసే అవకాశం మాకు మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 20 సోమవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. శుక్రవారం పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడారు. సోమవారం ఉదయం 10 గంటలకు నల్లజర్ల రోడ్డు మాగంటి కళ్యాణ మండపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ వారి సహకారంతో జరుగుతుందన్నారు. సుమారు 600 మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, కిలపతి వెంకట్రావు, దాసరి అప్పన్న, ఆకాశపు స్వామి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఏరుబండి సతీష్, పరిమి రవికుమార్, ములగాల బాబ్జీ, దాట్ల జగన్నాథరాజు, దాసరి కృష్ణవేణి, శ్రీరాముల విజయలక్ష్మి, లింగంపల్లి స్వాతి, సబ్నీవిసు కృష్ణమోహన్, ముప్పిడి రమేష్ పాల్గొన్నారు. మనందరి అభిమాన నాయకుడు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ నెల 20వ తారీఖు అంటే సోమవారం నాడు ముందే మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదామన్న ఆలోచన యాక్చువల్గా మన మాజీ పట్టణ అధ్యక్షుడు పెద్దగారు నాకు చెప్పడం జరిగింది. చెప్తే సరే చాలా బాగుంటుంది, మంచి ఆలోచన అని చెప్పి దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి అన్నారు. ఆయన అన్న తర్వాత నేను ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే కాకుండా మన ఐటీడీపీ దివాకర్ వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేద్దామండి, బాగుంటుందని చెప్తే వెంటనే ఇది మనకి సరిపోదు, ఇక్కడ కార్యాలయం మాగంటి కళ్యాణ మండపం పెట్టిద్దాం అని చెప్పి మాట్లాడి మండలాల్లో ఉన్న విలేజ్ నుంచి, ప్రతి విలేజ్ నుంచి ఒక 5గురిని, పెద్ద విలేజ్ అయితే 10 మందిని రమ్మని తప్పనిసరిగా మంచి బ్లడ్ క్యాంపు నిర్వహించామన్న సంతృప్తితో పాటు మళ్ళీ ఆశ్రమ హాస్పిటల్లో సిఇఓ గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా చాలా చక్కగా మరి అయితే మేము కూడా ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఆ క్యాన్సర్కి సంబంధించిన మరి ఈ స్క్రీనింగ్ టెస్టుల కోసం బస్సులో ఆ స్క్రీనింగ్ టెస్టుల గురించి అది తీసుకొస్తానని, అలాగే డాక్టర్స్ తోటి వివిధ విభాగాల్లో ఉన్న డాక్టర్లందరికీ కూడా ఈ కార్యక్రమాల గురించి పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు. మరి ఆ రకంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజున చేయబోయే కార్యక్రమాలన్నీ డిస్కస్ చేసుకున్నాం. మీ అందరినీ కూడా సలహాలు తీసుకుని మరి ప్రతి
విలేజ్ నుంచి ప్రతి వార్డు నుంచి పేర్లు ముందే ఇచ్చేస్తే అవి మనకి ఒక క్రమశిక్షణగా ఏదైతే ఒక 50 బెడ్లు ఎన్నో అరేంజ్ చేసి ఒకేసారి ఒక 50 మందికి మరి 50 మందిని ఒకేసారి మరి చేస్తే అది ఒక మనం కనీసం ఒక 600 మందికి అని అనుకుంటున్నాం. 600 మంది కంటే ఒక 12 దఫాలుగా అయిపోద్ది. ఆ కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణ కలిగేలాగా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మరో పేరని చెప్పి నిరూపించేలాగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో వల్లభ గాంధీ గారి నాయకత్వంలో తాడేపల్లిగూడెం పట్టణంలో నియోజకవర్గంలో అనేక రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆశ్రమం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా సాధారణ వైద్యులు కానీ అలాగే వారికి వైద్యం చేసిన వ్యక్తులకి ఉచితంగా మందులు పంపిణీ విషయంలో కానీ అలాగే ఆశ్రమ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏదైతే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉందో దాన్ని పూర్తిగా ఉచితంగా చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏదైతే మరి తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అలాగే రూరల్ మండలంలో కానీ పెంటపాడు మండలంలో కానీ ఎవరికి నచ్చిన విధంగా కార్యక్రమాలు చేసుకున్నా సరే అవన్నీ కూడా ఉదయాన్నే 9 ముగించుకొని 9 గంటల నుండి కూడా మాగండి అనుభవం ఏదైతే మాగండి కళ్యాణ మండపం దగ్గరికి అందరూ ఇచ్చేస్తే తప్పనిసరిగా ప్రతి వార్డు నుంచి కూడా, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ క్యాంపు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక చక్కటి నెంబర్ మనం డొనేషన్ ఇచ్చినట్టుగా ఉండాలి కాబట్టి సుమారుగా 6 నుంచి 800 మంది ఉండాలని ఆలోచనతోటి ఒక బ్లడ్ మెగా డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భారతీయ గారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం మరియు మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ఉత్సాహంగా అందరూ కూడా ఈ రక్తదాన శిబిరానికి పాల్పంచుకోవాలని, అదేవిధంగా వైద్య శిబిరంలో కూడా మన గ్రామస్తులను తీసుకొచ్చి వారికి ఆరోగ్య పరీక్ష చేయాలని, రక్తదానం అంటే ప్రాణదానం చేసినట్టే. మన ప్రీతమ నేత పేరు మీద మన రక్తదానం చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులకి అందరూ కూడా ప్రాణదానం చేసినట్టు అవుతుంది. కాబట్టి మనందరం కూడా దాని మీద శ్రద్ధ తీసుకొని ప్రతి గ్రామం నుంచి కూడా 5 తగ్గకుండా ఇంకా ఎక్కువ మంది అయినా పర్వాలేదు తీసుకురావాలని కోరుకుంటూ, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా మేము ఈ గ్రామాల్లో మీరు తోచిన విధంగా కార్యక్రమాలు చేసి ఉదయం పూట 10 గంటలకల్లా మాగండి కళ్యాణ మండపం దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా టైం దాటకుండా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్థానిక తణుకు బస్టాండ్ రోడ్ కెనాల్ బండ్ వద్ద మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో శనివారం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. జలం జీవం అనే భావనతో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వయంగా చీపురు చేపట్టి సిబ్బందితో కలిసి కెనాల్ బండ్ వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర చెత్తతో కాలువలు పూడుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని, దోమలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందన్నారు. నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలువల్లో చెత్త వేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, చాపల రమేష్, కొయ్యన సత్య, మలపాక చిట్టి, పాలూరి బలసులు, అడవాల రాము, మున్సిపల్ అధికారులు, మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం, రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, శానిటేషన్ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఇతర మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలు పాల్గొని కెనాల్ బండ్ ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు. నిర్దవోలులో జరుగుతున్న ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి వెళ్తూ మార్గ మధ్యంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తాడేపల్లిగూడెంలో తణుకు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులను, స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అవగాహన బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, వర్మీ కంపోస్ట్, జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పట్టణాల సుందరీకరణకు, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. నీటిని వృధా చేయకుండా నీటిని శుభ్రపరచుకునే కార్యక్రమం ఈరోజు శాసా ప్రోగ్రాంలో
ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం జారీ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజున అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ రోజుని మనం ఏలూరు కెనాల్ క్లీనింగ్ పెట్టాం. తర్వాత తణుకు బస్ స్టాండ్ దగ్గర కెనాల్ కి కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని మెస్ పెట్టి దానికి ఒక బ్యూటిఫికేషన్ తీసుకొచ్చాం. ఈ రోజుని ఆ సెంటర్ ఇదివరకు గతంలో చూస్తే చాలా యూరినర్స్ పాస్ చేసి చాలా అసభ్యకరంగా ఉండేది. అటువంటి సెంటర్ ని బ్యూటిఫికేషన్ లో తీసుకుని ఈ రోజు ఈ సెంటర్ అంతా డెవలప్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్లాంటేషన్ కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దీంట్లో ప్రతి ఒక్కరికి తెలియజేది అంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్. నీరు కలుషితం కాకుండా మనం కాపాడుకోవాలి కనుక గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం ఆయన ఆశయాలన్నీ నెరవేర్చడానికి ఆయన చెప్పిన సూచనలన్నీ మేము పాటిస్తూ అధికారులుగా మేము ముందుకెళ్తున్నాం. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ సూచనలు ఇస్తున్నారు. దాని ప్రకారంగా మనం చేసుకుని వస్తున్నాం. దాని ప్రకారం మనం ఇప్పుడు ఈ రోజున అందరూ కూడా భాగస్వాములు ఈ కార్యక్రమంలో జలాన్ని అంటే నీటిని వృధా చేయకుండా నీటిని ఎలా వాడుకోవాలి, నీటిని ఎలా శుభ్రపరచుకోవాలనే కాన్సెప్ట్ తోటి మనం ఆకాశం నుంచి వచ్చిన నీటిని ఇంకుడు గుంటల ద్వారా నిల్వ చేసుకుని దాన్ని భూగర్భాల్లో ఇంకే విధంగా మనం ప్లాన్ చేసుకునే వాళ్ళం. అదే కార్యక్రమం ఇప్పుడు కూడా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంటను ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంటలు శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ మూసిపోయి ఉంటాయి. తర్వాత దాంట్లో ఉండే ఇంకుడు గుంటలని కూడా అన్ని క్లీన్ చేసుకుని వాటర్ను శుభ్రం చేసుకుని వాటర్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు వచ్చే సమ్మర్ వేసవి దృష్ట్యా సమ్మర్లో కూడా మనం వాటర్ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ వాటర్ ఇవ్వడానికి. కనుక అందరూ కూడా జాగ్రత్తగా పాటించి మనం తాగినీటిని వృధా చేయకుండా మొక్కలకి గచ్చులు కడుక్కోవడానికి ఉపయోగించకుండా ఓన్లీ తాగడానికే వాడుకోండి. ఈ సంవత్సరం మట్టికి వచ్చే సంవత్సరం ఎస్ఎస్ ట్యాంక్ కంప్లీట్ అయితే 24/7 వాటర్ ఇవ్వడానికి గౌరవ శాసనసభ్యుల వారు కూడా ప్రతిపాదనలు తయారు చేసి వారి యొక్క సాయశక్తిగా కృషి చేస్తారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జల వినియోగాల గురించి ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకుడు గుండి ఉండి ప్రతి ఇంటికి కూడా ఉంది. ప్లాన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకుడు గుండి తీసుకోమనేవారు. ఎందుకంటే నీరు ఎక్కడైతే పొదుపుగా వాడుకుంటామో అక్కడ మన లక్ష్మీదేవి కూడా ఉంటుందని పెద్ద శాస్త్రం చెప్పారు. అలాగే మనందరం కూడా నీటిని సంరక్షించుకోవాలని కోరుకుంటూ అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమిషనర్ గారు చెప్పిన విధంగా మన తణుకు బస్ స్టాండ్ కూడా చాలా చాలా దూరంగా ఉండేది. అలాంటి ప్రాంతాన్ని బ్యూటిఫికేషన్ చేయడం ద్వారా అక్కడ ఉన్న ఆటో స్టాండ్ వారికి కానీ అక్కడ ఉన్న ప్రయాణికులకు కానీ చాలా ఆనందపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఇంత అందంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు తాడేపల్లి నియోజకవర్గాన్ని పట్టణాన్ని ఒక సుందరవందనంగా తీర్చిదిద్దాలని ఒక మంచి ఆలోచనతోటి మరి మోడీ గారు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని కంపల్సరీగా వారంలో టౌన్లో ఎక్కడో దుక్కున మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 3వ శనివారం ఈరోజు జలవనరులు ఏదైతే కాలువలు కాపాడాలి, చెరువులు కాపాడాలి, మన నీటి కాలుష్యం అవ్వకూడదు, నీటి పాడు చేయడం వల్ల రేపొద్దున అనారోగ్యానికి లోనవుతాం అని ప్రభుత్వం మంచి స్పందనతో ఈ కార్యక్రమం చేయడం. దీనికి తూచా తప్పకుండా తాడేపల్లిగూడెంలో మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ గారు కానీ మొత్తం అందరూ కమిటీ ఏదైతే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా స్వచ్ఛందంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ డిఎస్ఆర్ క్లీన్ చేయడం, అలాగే ఇప్పుడు కాలువగట్టు మనం చూసాం. మరి దాన్ని చాలా దౌర్భాగ్యంగా ఉండేది. ఆ పరిస్థితిని ఇవాళ చూస్తే ఎంతో సుందరవందనంగా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తూ ట్రోల్ అయిన లెటర్పై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన ముసుగులో ఒక వ్యక్తి కొంతమందిని అడ్రస్ చేస్తూ రాసిన లెటర్పై ఎటువంటి సంతకం లేకపోవడం, దాన్ని మీడియాలో ట్రోల్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేరును చెడగొట్టేలా ఈ దుష్ప్రచారం ఉందన్నారు. విలేకరుల సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, సజ్జా సుబ్బు, నీలపాల దినేష్, చాపల రమేష్, మద్దాల మణికుమార్, గట్టి నాని, కసిరెడ్డి మధులత, తేనేటి జగన్ జీవన్, బైనపాలపు ముఖేష్, అడబాల రాము, నలగంచు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక వేస్ట్లెస్ లెటర్ నిన్న నుంచి వాట్సాప్లోను తర్వాత కొన్ని పంజేల్ మీడియాలో కూడా ఈ మ్యాటర్ పెట్టి హల్చల్ చేయడం జరుగుతుంది. ఎవరో ఇతను రవికిరణ్ అని చెప్పి జనసేన పార్టీలో ఉన్నా అని చెప్పి ఏదో రాష్ట్రపతి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి రాయడం అనేది చూసాం. దీని మీద ఇంగ్లీష్ లో ఒకటి, తెలుగులో ఒకటి పెట్టారు. దీంట్లో సంతకం కూడా లేదు.
అంటే ఇటువంటి లెటర్ మీద కూడా మీడియాలో స్పందించడం అనేది చాలా బాధాకరమైన విషయం. P4 భాగంగా కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ తాడేపల్లిగూడ పట్టణంలో అభివృద్ధి చెందుతుంటే దాని మీద ఒక కథనం వేసి ఇక్కడ మధ్య జరుగుతుంది అనేది దేని మీద రాయదు. ఈ రవికిరణ్ అన్న అతను ఎవడో పేరు ఊరు లేదు, ఎవడో అసత్య ప్రచారాలు చేసి దాన్ని మట్టికి పెద్ద బ్రేకింగ్ న్యూస్ చేసి చాలా బాధాకరమైన విషయం. ఇవాళ తాడేపల్లిగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి నాయకుల కన్నా ప్రజలకి ఎక్కువ తెలుసు. దీని మీద మేము కంపల్సరీగా ఏదైతే పోలీస్ శాఖ ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద వెంటనే కేసు పుటప్ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ టౌన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రవికిరణ్ అనే వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఒక ప్రెస్ నోటు ఇది భారత రాష్ట్రపతి కానించి కింద స్థాయి వరకు అందరికీ వేసారని చెప్తున్నారు. కనీసం ఇక్కడ అలా మీడియా మిత్రులు కొంచెం కూడా ఆలోచించకుండా ఒక గవర్నమెంట్ విప్ అయినటువంటి వ్యక్తికి ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారాలతో ఒక లెటర్ వస్తే ఆ లెటర్ ని ప్రచారం చేయడం ఎంతవరకు అని మీడియాని ప్రశ్నిస్తున్నాం. ఒక గవర్నమెంట్ విప్ మీద మనం ఒక వార్త వేస్తున్నాం అంటే అది ఎటువంటి వార్త అని 1-2 సార్లు ఆలోచించుకునే వార్తను ప్రచారం చేయాలి. కానీ మరి ఇది ప్రలోభాలకి లోబడి మరి మీడియా పనిచేస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ఈ రోజు తాడేపల్లి నియోజకవర్గాన్ని కాంట్రాక్టులు రాకపోతుంటే 10 సంవత్సరాల నుంచి లేని రోడ్లు కాంట్రాక్టులు రాకపోతుంటే కాంట్రాక్టులు సొంత డబ్బుల్ని వెచ్చిచ్చి మన నియోజకవర్గాన్ని కొన్ని 100 కోట్లతో అభివృద్ధి చేశారు. అలాంటి వ్యక్తి డబ్బులు తీసుకున్నాడంటే మరి మీడియాలో వచ్చే వార్తల్ని మనం నమ్మాలా నమ్మకూడదా, ఏది నిజం ఏది అబద్ధం అనే మీమాంసలో ప్రజలు ఈ రోజు ఉన్నారు. నిన్నటి రోజున రవికిరణ్ అనే ఒక అనామకుడితోటి ఒక లెటర్ ని, ఎందుకంటే రాష్ట్రపతికి అదే విధంగా హైయర్స్ అందరికీ కూడా మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి నిజంగా ఇది వేస్ట్లెస్ లెటర్ అన్నమాట. ఇది ఎందుకంటే ఒక అజ్ఞాని నిజంగా ఒక అజ్ఞాని మాత్రమే ఇలా వ్యవహరించే తీరు. ఎమ్మెల్యే గారిని ఏదో ఇబ్బంది పెడదామనే సంకల్పం తప్ప దీంట్లో వాస్తవం లేదనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకే కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టం ఇది. ఎందుకంటే ఈ 175 నియోజకవర్గాల్లో ఇటువంటి ఎమ్మెల్యేని మనకి ఎందుకు లేరని ఈ 175 నియోజకవర్గాల ప్రజలు బాధపడుతున్న తరుణంలో ఇటువంటి వేస్ట్ లెటర్లతోటి నిజంగా మరి మీడియా మరి హల్చల్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది మరి ఆయన యొక్క పరువుని బజార్కి ఇద్దాం అనే ఉద్దేశంతో చేసి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తే ప్రజలు ఇంకా చులకన అవుతారు, మీరు ఇంకా దిగజారుతనానికి వెళ్తారు తప్ప మీరు సాధించేది ఏం లేదని తెలియజేస్తూ ఇవాళ మనం చూస్తే ఈ స్టేట్ లో నికాసిగా నిజాయితీగా పనిచేసి నియోజకవర్గ ప్రజల పక్షాన్ని ఉండి అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నటువంటి నిజమైనటువంటి ఓ మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన నాయకుల్లో మన బొలిశెట్టి శ్రీని గారు 1-2 స్థానాల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి నియోజకవర్గంలో మనం ఏం చేయాలి? పత్రికా విలేకరులుగా ఉండి మనం మీడియాగా ఉండి మనం సపోర్ట్ చేసింది పోయి బొలిశెట్టి శ్రీని గారికి మంత్రి పదవి వచ్చేస్తే మనకైతే ఏంటని రాజకీయంలో ఉండి ఏం ఆలోచించాలో తెలియక చూస్తున్న అభివృద్ధిని ఓరవలేక ఎలా కిందకి లాగాలని ఒక కుయుక్తి పన్ని ఇలాంటి చెత్త కాగితాన్ని ఒకటి విడుదల చేస్తే దాన్ని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే కొంతమంది వ్యక్తిగత స్వలాభం కోసం కొంతమంది చేసే పనికి పత్రికా మిత్రులందరికీ కూడా నిజంగా ఇవాళ అపహాస్యం జరిగిన సందర్భం కనిపిస్తుంది. తాడేపల్లిగూడెం స్టేట్ లోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆయన అభివృద్ధి చూసి ఆయన ఎదుగుదల చూసి తట్టుకోలేక ఈ యొక్క విష ప్రచారాలు చేస్తే చూస్తూనే ఉన్నారు. ఈ వారం రోజులు ఎలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఒక ఫేక్ లెటర్ నిన్న హల్చల్ చేసిందో కొన్ని ఛానల్స్ ఆ ఫేక్ లెటర్ ని ప్రచారం చేశారు. ఆయన మీద ఇలాంటి ఫేక్ లెటర్స్ ఏదో చిన్న యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో పెట్టడం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారు. ఇలాంటి ట్రిక్స్ ఎక్కడైనా వాడుకోండి తప్ప పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర బొలిశెట్టి శ్రీనివాస్ గారి సర్వేలో ఈ రోజు ప్రతి కులం నుంచి కూడా ఇక్కడ సర్వే చేస్తే మొదటి స్థానంలో ఉన్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఫేక్ లెటర్లు ఏం పనిచేయవు. ఎంత తొక్కుదామని చూస్తా అంత ఎదుగుతారు. మొన్న 14వ తేదీన ఓ ఫ్రమ్ అడ్రస్ లేనటువంటి ఓ ఫిర్యాదుని రాష్ట్రపతికి ప్రధానమంత్రికి అలాగే హైకోర్టు న్యాయమూర్తికి అడ్రస్ చేస్తూ పెట్టిన ఫ్రమ్ అడ్రస్ లేని ఒక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద బురద చల్లడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో
గతంలో ఎన్నడూ లేని విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందనేది చూపించిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేక ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని దుయ్యపట్టాలని, అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తుంటే అది చూసి నచ్చ కొంతమంది ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పూనుకుంటున్నారు. ప్రభుత్వం ఎప్పుడు దీనిని చూస్తూ ఊరుకోదు. ఇటీవల కాలంలో ఇలా ఐటీకి సంబంధించి ఎవరైతే ఇలా సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చట్టం కూడా తయారు చేయడం జరిగింది. వీళ్ళెవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. రైతు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతుకు 115 వరకు గోనె సంచులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ముంగుటూరు మండలంలో కైకిరం, నారాయణపురం, చేబ్రోలు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి కల్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, కట్ట భాస్కర్రావు, గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకుండా 75 కేజీల చొప్పున ఎకరాకు 56 బస్తాల కొనుగోలుకు 105 గోనె సంచులు ఇవ్వడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చినిగను గోనె సంచులు ఇస్తున్నారని, నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గున్ను సూర్యారావు, చింతాడ నాగరాజు, అలికి పాపారావు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. మండలంలో కైకిరం, నారాయణపురం, చేబ్రోలు తదితర గ్రామాల్లో
కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరుగుతూ ఉన్నది. అంటే చాలా చోట్ల గ్రామాల్లో కళ్ళాల్లో ధాన్యం ఉన్నది. అయితే నిన్న మొన్నటి వరకు లారీల సమస్యతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. లారీలు రాకపోవడం వల్ల కళ్ళాల్లో ధాన్యం ఉండిపోయింది. అయితే నిన్న నుంచి కొద్దిగా లారీలు పంపిస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం వల్ల ముందస్తుగా రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉన్నది. కోడల్లో అయితే రైతులు రోడ్డుకి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈరోజు ధాన్యం చూస్తే 55 బస్తాల నుంచి 60 బస్తాల ధాన్యం ఉత్పత్తి జరుగుతూ ఉన్నది, అన్ని రకాల ధాన్యం సంబంధించి. అయితే ప్రభుత్వం వారు మాత్రం 105 సంచులు మాత్రం ఇస్తూ ఉన్నారు. అయితే మొత్తం ధాన్యం కొనాలంటే 115 సంచుల వరకు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి సంచులు సక్రమంగా పూర్తి స్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా సంచులు ఇవ్వకపోవడం వల్ల ఎకరానికి 105 సంచులు ఇవ్వడం వల్ల ఆ ధాన్యాన్ని కొంటానడంతో ఇంకొక 5-6 బస్తాల పైగా ధాన్యం మిగిలిపోతూ ఉంది. మరి ఆ ధాన్యం ఏం చేసుకోవాలో రైతులు అడుగుతూ ఉన్నారు. అయితే రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎకరానికి వచ్చి 105 బ్యాగులు ఇస్తున్నారు సార్. 105 బ్యాగులు వచ్చి సాల్తలేదు సార్. 110-115 బ్యాగులు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. నిడమరు మండలం చిన్ననేండ్రకొలను గ్రామంలో భీమడలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ్ పక్వాడ కార్యక్రమం గ్రామ ఉప సర్పంచ్ రుద్రరాజు కొండరాజు ప్రారంభించారు. పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు బాలింతలకు తీసుకోవాల్సిన ఆహారంపై ప్రదర్శన నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పౌష్టికాహారం ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమట్ల లక్ష్మీపతిరాజు, పెదనిండ్రకొలను సొసైటీ చైర్మన్ కందులపాటి సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు జరిగే పోషణ్ పక్వాడ ప్రోగ్రాంలో దానిలో భాగంగా మనం ఇక్కడ జంక్ ఫుడ్ వేసవి కాలంలో ఎందుకు తీసుకోకూడదో, అలాగే పోషక పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలు ఏవి తీసుకోవాలా అనేది వివరించడం జరిగింది. అందులో భాగంగా మనకి ఎక్కువగా ఆకుకూరలు, మునగాకు, అలాగే కరివేపాకు, తోటకూర, ములక్కాళ్ళు, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ వంటివి, మళ్ళీ ఫ్రూట్స్ కూడా దానిమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, కొబ్బరి నీళ్ళు, మన చిరుధాన్యాలు ఇటువంటివి తీసుకోవాలి అని అందరికీ చెప్పడం జరిగిందండి. అలాగే జంక్ ఫుడ్ ఏవేవి కూడా తీసుకోకూడదు, దానివల్ల జరిగే విష పరిణామాలు ఏంటి, అలాగే వెంటదెబ్బ తగలకుండా ఎలా ఉండాలి అనేది కూడా వివరించడం జరిగింది. మా చిన్నకొలను గ్రామంలో మాత్రం కంపల్సరీ అంగన్వాడీ వాళ్ళు ఈ స్టాల్ మాత్రం పెడతామండి కంపల్సరీ. దీని గురించి జంక్ ఫుడ్ వల్ల ఏంటి, కూరగాయలు, ఆకుకూరల వల్ల ఏంటి ప్రయోజనం అవి వివరించి లబ్ధిదారులందరికీ చెప్పడం జరుగుతుందండి. మేము టీహెచ్ఆర్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే గర్భవతులు వచ్చినప్పుడు కానీ ప్రతి విషయం వివరంగా చెబుతున్నామండి. పిల్లలకు పెట్టకూడదు, మీరు తినకూడదు, ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు కానీ, లాక్టేటింగ్గా ఉన్నవాళ్ళు కానీ మీరు తినకూడదని కంపల్సరీ చెప్పడం జరుగుతుందండి. దీనివల్ల ఆకుకూరల వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి, విటమిన్స్ అన్నీ వస్తాయి. జంక్ ఫుడ్ వల్ల క్యాన్సర్లు అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించడం జరిగిందండి. మా సర్పంచ్ గారు మాకు బాగా సహకరిస్తూ ఉంటారండి, కొండయ్య గారు. ఇక ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ ఆయనకే చెబుతామండి. ఆయన సహాయ సహకారాలు మేము కంపల్సరీ తీసుకుంటామండి. పచ్చమట్ల లక్ష్మీపతిరాజు గారు, ధర్మరాజు గారు నాన్నగారు కూడా మాకు ప్రతి దాంట్లోని హెల్ప్ చేస్తూ ఉంటారండి. స్థానిక న్యూ మోడర్న్ డిగ్రీ కళాశాలలో శనివారం నాడు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ను నిర్వహించారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివిన 120 మంది విద్యార్థులు హాజరు కాగా 25 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. వారికి కళాశాల చైర్మన్ కొప్పిశెట్టి రమణయ్య చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారిని కొప్పిశెట్టి రమణయ్య అభినందించారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ ప్రగతివారి న్యూ మోడర్న్ డిగ్రీ కళాశాలలో ఈరోజు ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్గా మొత్తం 125 మెంబర్స్ పాల్గొనగా వారిలో 25 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. చాలా కంపెనీస్ లైక్ అపోలో టైర్స్, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వోల్టాస్, కోల్గేట్ లాంటివి పాల్గొనడం జరిగింది. దాంట్లో పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. టోటల్ 25 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం ఏప్రిల్ 20న పురస్కరించుకుని మౌంజిపాడు స్వర్ణగ్రామ సిబ్బందికి కూటమి పార్టీల నాయకులు ఘనంగా సత్కరించారు. మౌంజిపాడు గ్రామ మాజీ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కలపూడి శ్రీరామమూర్తి, కుదుర్ల శివయ్య, నెక్కలపూడి సత్యనారాయణ, నలమాటి భాస్కరరావు, ఆలపాటి వీరరాఘవులు, నలమాటి శ్రీనివాస్, ముమ్మారెడ్డి సత్యపండు, పాతూరి శ్రీరామమూర్తి, ఒలిమి యేసు, తానెట్టి జయమ్మ పాల్గొన్నారు. రేపు ఏప్రిల్ 20వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా ఎవరైతే సర్వ సిబ్బంది ఉన్నారో వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని
ప్రజలకు తీసుకెళ్లడంలో వారు చూపుతున్న చొరవ, వారు చేస్తున్న బాధ్యత పనిని మేమందరం కూడా ఈ గ్రామస్తుల తరపున, అదేవిధంగా కూటమి పార్టీల తరపున మేమందరం కూడా వారికి అభినందన తెలియజేసుకుంటూ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్న కూటమి నాయకులు, అదేవిధంగా గ్రామస్తులందరూ కలిపి సత్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ విధానం వచ్చిన తర్వాత అప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వ హయాంలో ప్రతి ఊరికి కూడా 10 మంది వాలంటీర్లు ఉంటే వాలంటీర్లు పెన్షన్ ఇస్తే వీళ్ళు సచివాలయం స్టెప్ ఉంది, దాంట్లో కూర్చుని వారి పని ఏదో నామగా పనిచేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ ఏదైతే వాలంటీర్ ఇచ్చే పెన్షన్లు 10 మంది ఇచ్చే పెన్షన్లని 4 కానీ 5 కానీ సిబ్బంది ఈ గ్రామంలో క్లస్టర్లుగా విభజించుకుని ఉదయం 6 గంటలకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించి మధ్యాహ్నానికి సాయంత్రానికి 95% ముఖ్యంగా పెంటపాడు మండలం మౌంజిపడి గ్రామానికి సంబంధించినటువంటి సొన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంకిత భావంతో పనిచేస్తూ ప్రతి నెల కూడా నేను రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటారు. ఆ రిపోర్టులో మొదటి 1, 2, 3 స్థానాల్లోనే మా స్వర్ణ సిబ్బంది ఒక పనికి మాకు కనబడుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సందర్భంగా సత్కరించుకుంటున్నాం. విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన టీబీఆర్ సైనిక్ స్కూల్ అల్లంపురం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన శిక్ష అవార్డ్స్ 2026లో లీడ్ గ్రూప్ వారి పినాకిల్ ప్లస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూల్యాంకనంలో ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి పాఠశాల ప్రతిష్టను మరింతగా పెంచింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో టీబీఆర్ సైనిక్ స్కూల్ సీఈఓ టి రవికిరణ్, ప్రిన్సిపల్ కె లక్ష్మీ కళ్యాణి లీడ్ గ్రూప్ ప్రతినిధుల చేతుల మీదుగా స్వీకరించారు. టీబీఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభం నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణ అందిస్తూ ముందంజలో కొనసాగుతుంది. పాఠశాల చైర్మన్ టి భోగేశ్వరరావు మాట్లాడుతూ టీబీఆర్ సైనిక్ స్కూల్కు ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంక్ రావడం మా సంస్థకు ఎంతో గర్వకారణమన్నారు. ఉపాధి హామీ పథకంలో ముఖ ఆధారిత మస్తర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ కమిషనర్ ఆఫీస్ వద్ద ఏప్రిల్ 20న జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని తాడేపల్లిగూడెం మండలం దండగర్ ఉపాధి కూలీలకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు పిలుపునిచ్చారు. ఉపాధి పని ప్రదేశాల్లో పర్యటనలో దండగర గ్రామంలో కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ ఆధారిత మస్తర్ విధానం వల్ల ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి సత్యనారాయణ, కె వరలక్ష్మి ఉపాధి కూలీలు పాల్గొన్నారు. కూలీలకు వరవలాగా పనిచేస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్నటువంటి చట్టం. ఈ చట్టాన్ని డిసెంబర్ 19వ తేదీ నుండి విపి గ్రామ్జీగా మార్చి అందులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరుని తొలగించారు. తొలగించడమే కాకుండా దీనికి గతంలో 90% కేంద్ర గవర్నమెంట్ నిధులిస్తే 10% రాష్ట్రాల ఈ సంవత్సరం జరిగింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుందంట, 40% రాష్ట్రాల వాటా వేసుకోవాలంట. అంటే రానున్న రోజుల్లో కూలీల పని దినాలకు మరింత పడిపోయే పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ సంవత్సరం ముఖ యాప్ అంటే పేస్ యాప్ అంటే ముఖ ఆధారితమైనటువంటి మస్టర్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల రాష్ట్రం అంతా కూడా చాలా మంది కళ్ళు హైరీస్ పడక వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటటువంటి 3-4 కిలోమీటర్ల పనికాడికి వచ్చి ఈ మస్టర్ విధానం కొనసాగితే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ నెల 20వ తేదీన విజయవాడ కమిషనర్ కార్యాలయం ముందు ఉపాధి కూలీలతోటి వేలాది మంది పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తక్షణమే ముఖ ఆధారితమైనటువంటి మస్టర్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము కోరుతున్నాం. నిడమరు మండలం పెద్దనిండ్రుకలను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శనివారం శ్రీరామనామం తారక మంత్రంగా మారుమ్రోగింది. అయోధ్య సరియూ నదీ తీరంలో నిర్మించ తలపెట్టిన 108 అడుగుల కళ్యాణ రామునికి సమర్పించనున్న సువర్ణ ధనస్సును స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచడంతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అయోధ్యలో రామపరివార సమేత శ్రీ కళ్యాణ రామమందిర నిర్మాత శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో బంగారు ధనస్సు, బంగారు పాదుకలు, శ్రీ బాలరామ పంచలోహ ఉత్సవ విగ్రహాలను స్వయంభూ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. వీటిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. సొసైటీ మాజీ అధ్యక్షులు దాట్ల శివవర్మ వీటిని తీసుకురావడానికి కృషి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి బంగారు రాజు, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మేకా వెంకటరమణ, పెదనిండ్రకొలం సొసైటీ అధ్యక్షులు కందులపాటి సత్యనారాయణ, సొసైటీ మాజీ అధ్యక్షులు దాట్ల శివవర్మ, ఆలయ పురోహితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పెద్ద దేవాలయం కడుతున్నా 500 కోట్లు పెట్టి దాంట్లో ప్రతిష్ఠించబోయే కళ్యాణ రాముడు 108 అడుగులు రాముల వారి కింద కళ్యాణ రాముడు ఉంటాడు. ఆయన చేతిలో పెట్టబోయే ధనుస్సు ఇది.
ఈ ఉత్సవ విగ్రహం ప్రతి నవమికి ఊరేగిస్తాను అయోధ్యలో. తర్వాత పాదుకులు కూడా దేశ పర్యటన చేసి వచ్చాను. మొత్తం పెద్ద పెద్ద పీఠాధిపతులు పూజలు చేశారు. ఆ పాదుకులు అందరూ దర్శించేయాలని చెప్పి మొత్తం అన్ని గ్రామాలు తిరుగుతున్నాను. అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి సమర్పిస్తాను అయోధ్యలో. నేను కట్టబోయే కళ్యాణ రాముడి కోసం చేయించాను ఇవన్నీ. కళ్యాణ రాముడి కోసం అక్కడ గుళ్ళ ప్రతిష్ఠ చేస్తాను. ఈ కోదండం అనేది అయోధ్యలో సల్లా శ్రీనివాస శాస్త్రి గారు నూతనంగా నిర్మించబడేటువంటి కళ్యాణ రాముడి దేవస్థానంలో సమర్పించుకున్నటువంటి స్వర్ణధనస్సు. అలాగే అక్కడ విశేషమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తున్నారు సల్లా శ్రీనివాస శాస్త్రి గారు. 500 కోట్లతోని అక్కడ కట్టబోయే 108 అడుగుల శ్రీరాముని విగ్రహానికి సమర్పించుకున్నటువంటి ధనుస్సు ఇది. అలాగే బాలరాముడు ప్రతిమ కూడా తీసుకొచ్చారండి. ఇది పాదుకులు విశేషం. ఈ పాదుకులు చక్కగా రామేశ్వరం నుంచి అయోధ్య వరకు 8,000 కిలోమీటర్లలో కాళ్ళకి చెప్పులు లేకుండా ఆనాడు శ్రీరాముడు ఎలా నడుచుకుంటూ వెళ్ళాడు, ఈ మహానుభావుడు అలా నడుచుకుంటూ వెళ్ళి 7 నెలల 16 రోజులు పాదయాత్ర చేసి అక్కడ సమర్పించి 52 పీఠాధిపతులతో విశేషమైనటువంటి పూజలు అందుకున్న పాదుకులు. ఈ పాదుకులు ప్రతి ఒక్కరికి దర్శనం కలిగించాలని సహృదయంతో ఆ మహానుభావుడు ప్రతి దేవాలయం తిరుగుతూ ప్రతి ఊరు తిరుగుతూ చక్కగా ఈ మనందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. తాడేపల్లిగూడెం కుంచనపల్లి ద్వారకానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు తాడేపల్లిగూడెం వాసవిలు చలంచర్ల మురళి జ్యోతి దంపతుల సౌజన్యంతో శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి సుప్రభాతం, తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం, ప్రసాద వితరణ జరిగాయి. సాయంత్రం స్వామివారికి అర్చన, నక్షత్ర హారతి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ, భోగ శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన, హారతి, స్వామివారి పవలింపు సేవ నిర్వహించారు. ప్రతి శనివారం ఈ విధంగా భక్తులు చేయించుకోవాల్సిన వారు ముందుగా కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా ఆలయ కమిటీ వారు కోరారు. శ్రీ శ్రీనివాస జగదేక సింధు శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తి శ్రీ వెంకటేశాయ నమః. పెద్ద తిరుపతి వెంకటేశ్వర గుళ్ళో ఏ రకంగా అయితే చేస్తున్నారో ఈ తాడేపల్లిలో ఉన్న కుంచినపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇంత అద్భుతంగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ చేసే అదృష్టం మాకు కల్పించిన ఈ ఆలయ కమిటీకి, ఈ పూజారులకి, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మాకు ఈ సేవకి అవకాశం కల్పించినందుకు ఈ కమిటీ వారికి అందరికీ కృతజ్ఞతలు, దేవుడికి ముందుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తాడేపల్లిగూడెం వాస్తవులు శ్రీ చలంచర్ల మురళి గారు, శ్రీమతి జ్యోతి దంపతుల సౌజన్యంతో ఈరోజు సుప్రభాత సేవ, తోమాల సేవ వైభవంగా జరిగిందండి. అంతేకాకుండా స్వామివారి ఆలయానికి అభివృద్ధి నిమిత్తం ఇంకా ఎంతో డొనేషన్, ఇంతకుముందు ఆల్రెడీ ₹1,00,000 ఇచ్చారని, ఇంకా ఆయన మనసులో అనుకున్నారండి, పబ్లిక్ చెప్పొద్దన్నారు. కానీ ఖచ్చితంగా ఈ గుడికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి నేను తగినంత సహాయం నేను చేస్తానని ఎంతో మాకు ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. వారికి మా కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డులో కొలువై ఉన్న శ్రీ శ్రీనివాస రామాలయం నందు శనివారం ఉదయం 6 గంటల నుండి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మహాప్రసాద వితరణ దాతలు కొట్టు అంజబాబు, లక్ష్మీ తులసి దంపతుల సహకారంతో ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం అన్నదానానికి కూనంశెట్టి రంగారావు జ్ఞాపకార్థం వారి కుమార్తెలు అమ్మాజీ, విమలాదేవి, కృష్ణ తులసి, పద్మావతి, శ్రీ లక్ష్మీ దీప్తిలు వారి కుటుంబ సభ్యుల సహకారంతో జరిగింది. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం మరి కొట్టు రామాంజనేయులు అంజబాబు గారు, శ్రీమతి లక్ష్మీ తులసి దంపతులచే ప్రసాద వితరణ జరిగింది. అలాగే స్వామివారికి కండువాదండ గజమాల భక్తుల సహకారంతో స్వామివారికి సమర్పించుకోవడం జరిగింది. మరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి శ్రీ కీర్తిశేషులు కోనంశెట్టి రంగారావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు శ్రీమతి అమ్మాజీ గారు, అలాగే శ్రీమతి విమలాదేవి,
శ్రీమతి కృష్ణ తులసి, శ్రీమతి పద్మావతి, శ్రీమతి లక్ష్మీదీప్తిది మరియు వారి కుటుంబ సభ్యులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబాలకి కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి, శ్రీ జ్ఞాన సరస్వతం వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కుటుంబాలు చేయాలని చెప్పేసి ఈ యొక్క శ్రీనివాసరామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. మరి శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష అలంకరణ నిర్వహించారు. అలాగే మరి ఆలయ అర్చకులు శ్రీ కొడవటగంటి సీతారాం పవన్ గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు కూడా పొద్దుటి నుంచి పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి అలాగే సంవత్సరం నుంచి ప్రతి నెల 3వ శనివారం మరి స్వామివారి నైవేద్యానికి అలాగే ప్రసాదానికి సహకరిస్తున్న శ్రీ కొట్టు రామాంజనేయులు, శ్రీమతి లక్ష్మీ తులసి దంపతులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి స్వామివారి కండువాదండకి సహకరించిన దాతలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడ దాదాపు 200 వారాల పైగా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఇవాళ శనివారంలో భాగంగా మరి ఈ అన్నదానాన్ని సహకరించిన వారు ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి వారు ఇక్కడ దగ్గరుండి అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ డిపో సమీపాన గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో ప్రతి శనివారం అన్న సమారాధన జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం 404వ వారంగా అన్న సమారాధన జరిగింది. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, ఖమ్మం నివాసస్తులు గొల్లపూడి భాస్కర్రావు, లక్ష్మీ నరసమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు, అదేవిధంగా నార్కేడుమిల్లి గిరికుమార్ జ్ఞాపకార్థం వారి అక్క బావ గుల్లపూడి శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు సహకరించారు. తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్న టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 404వ వారాన్ని చేరుకుంది. ఇన్ని వారాలు ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడం ముఖ్య కారణం దాతల సహకారం వల్ల మేము ఇన్ని వారాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేయగలిగాము. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, ఖమ్మం నివాసస్తులు గుల్లపూడి భాస్కర్రావు గారు, లక్ష్మీ నరసమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు గారు, శ్రీదేవి దంపతులు మరియు నార్కేడుమిల్లి గిరికుమార్ గారి జ్ఞాపకార్థం వారి అక్క బావ గుల్లపూడి శ్రీనివాసరావు గారు, శ్రీదేవి దంపతులు ఈరోజు అన్న సమారాధన సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఎల్లవెళ్ళ కాపాడాలని కోరుకుంటుంది మన నవరత్నాలు. ఈ నవరత్నాల టీము 8 సంవత్సరాల నుంచి ఇక్కడ శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నదానం చేస్తున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. దాతలు చాలామంది చాలా బాగా సహకరిస్తున్నారు. 404వ వారానికి చేరుకుంది. ఇలా చాలా కాలం అలా కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవరత్నాల టీంని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.